బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఒక్కరోజు విరామం తర్వాత ఇవాళ తిరిగి సమావేశం కానుంది. గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్పై సభ్యులు అధ్యయనం చేసి ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పత్తుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లోనూ బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదట శాసనసభలో సమాధానమిస్తారు. అనంతరం శాసన మండలిలోనూ ఆయన సమాధానమిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కాల్వలకు లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇవ్వనున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడతామని కూడా వినిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టాక ఇవాళ బడ్జెట్ పై సభలో అయితే చర్చ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అటు బడ్జెట్ పై అటు సమాధానం కావచ్చు, ప్రశ్నోత్తరాలు కావచ్చు, ఈ నేపథ్యంలో అటు కాళేశ్వరానికి సంబంధించి కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4వ రోజు కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు సమావేశాలు శాసన మండలి, శాసనసభ రెండు ప్రారంభమవుతాయి. ఉదయం సభలో మామూలుగా అయితే ప్రశ్నోత్తరాలు ఉంటాయి, కానీ ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి వాళ్ళ సర్క్యులేషన్ ద్వారా ఆన్సర్లని కూడా సభ్యులకు పంపించారు. ముఖ్యంగా చూసినట్టయితే శాసన మండలి, శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చ అయితే ఈరోజు జరగబోతోంది. ముఖ్యంగా ఈ చర్చలో అటు అధికార, విపక్ష సభ్యులు కూడా పాల్గొంటారు. సభ్యులు ఇచ్చేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానాలు కూడా ఇస్తారు. అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని పంప్ చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ సభలో వాయిదా తీర్మానం ఇస్తుంది. అదేవిధంగా బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా మేడిగడ్డ, అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించింది. అక్కడి నుంచి మిడ్ మానేర్కు కూడా వెళ్ళి అక్కడ నీళ్లు లేవు అనేటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఖచ్చితంగా ఏదైతే కన్నెపల్లి నుంచి పంప్ హౌస్లను ఆన్ చేసి ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఖచ్చితంగా మల్లన్న సాగరు, అదేవిధంగా కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగర్తో పాటు వివిధ రిజర్వాయర్లన్నీ కూడా నింపాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఆగస్టు 2 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ డెడ్ లైన్ పెట్టింది. లేకపోతే 50,000 మంది రైతులతో కేసీఆర్తో కలిసి వచ్చి ఖచ్చితంగా పంపులు మేమే ఆన్ చేస్తామనేటువంటి హెచ్చరికను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అది ముఖ్యంగా చూస్తున్నట్టయితే దీనిపై ఈరోజు ఖచ్చితంగా చర్చకు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా బడ్జెట్పై చర్చ జరగాలని కూడా ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి అవకాశం, వాయిదా తీర్మానం తిరస్కరించే అవకాశమే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై వాడి వేడిగా చర్చ అయితే జరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్పై కేసీఆర్ మాట్లాడుతూ ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది, చాలా రంగాలకు కేటాయింపులు సరిగా లేవు అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితుల్లో ఈరోజు బడ్జెట్ పైన హరీష్ రావు చర్చలో పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో 15,400 కోట్లు మాత్రమే అలొకేట్ చేసింది. మిగతా నిధులు ఎందుకు బడ్జెట్లో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అంటే చాలామంది రైతులందరినీ కూడా రుణమాఫీ నుంచి ఎగ్గొట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కావచ్చు, ఇంకా చాలా రంగాలకు కేటాయింపులు సరిగా లేవు. ఈ కేటాయింపులు చేసుకోకుండానే వాస్తవాల దూరంగా 2,91,000 బడ్జెట్ పెట్టారు. ఇందులో నాన్ రెవెన్యూ ట్యాక్స్లకు సంబంధించిన ఆదాయం అయితే 35 కోట్లు పెట్టారో అంత కేంద్రం నుంచి రాదు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు వాళ్ళు ప్రొజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో 25,000 కోట్లు తమ ప్రభుత్వంలో పెడితే 9,000 కోట్ల కేంద్రం నుంచి వచ్చింది, కానీ 35,000 కోట్లు పెడితే ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి బడ్జెట్ను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారనే అంశాన్ని ఈరోజు అసెంబ్లీలో చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వానికి గట్టిగానే చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మాధురి, థ్యాంక్ యూ చందు.